హలో ఫుడీస్, వెల్కమ్ టు అంజుమ్ టాక్స్. ఇవాళ నేను చేసే రెసిపీ ఎండిపోయిన చేపలు, చందమామ చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుతూ ఉండాలి మంచిగా. మంచిగా వేగిన తర్వాత చందమామ చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనము దోసకాయ టమాటోలోకి చాలా బాగుంటాయండి. నేను ఈ దోసకాయ టమాటా చేస్తున్నాను. చందమామ చేపలని ఇప్పుడు మనం ఒక 3 టైమ్స్ కడగాలి మంచిగా. ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న రాళ్ళు, ఇసుక లాంటివి ఉంటాయి కాబట్టి 3 టైమ్స్ కడిగితేనే మంచిగా ఉంటుంది మనకి. చూడండి, నేను 3 టైమ్స్ కడుగుతున్నాను. కొంతమంది ఏం చేస్తారు, తలకాయ తోకలు తీసేస్తారండి. అట్లా తీయకపోయినా పర్వాలేదు. చూడండి, నేను కడిగేసాను. ఇప్పుడు దోసకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. దోసకాయ టమాటా కర్రీ ఒక 10 మినిట్స్ అయిన తర్వాత, మనకి మగ్గిన తర్వాత మనము కొంచెం ఉప్పు యాడ్ చేద్దాము. దోసకాయ టమాటోలకి ఉప్పు యాడ్ చేద్దాము. కొంచెం పసుపు యాడ్ చేయాలి. ఒకసారి కలుపుకుందాము. చందమామ చేపలు చాలా బాగుంటాయి మనకి కర్రీలోకి, దోసకాయ టమాటోలోకి. తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నెక్స్ట్ కొంచెం అల్లం పేస్ట్, కొంచెం కొత్తిమీర ఒకసారి కలిపేద్దాము. ఒక 10 మినిట్స్లో మగ్గేద్దండి కర్రీ. మనం తగినంత దాంట్లోకి చూడండి ఎలా మగ్గేస్తుందో దోసకాయ టమాటా. ఇప్పుడు మనం తగినంత కారం యాడ్ చేద్దాము. కారం వేసుకుందామండి. మన ఫ్యామిలీ నెంబర్ ప్రకారం వేసుకోవాలి కారం. కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ వేసుకుంటారండి అవి చేపల్ని. కొంతమంది లాస్ట్లో వేసుకుంటాము. లాస్ట్లో వేసుకుంటేనే చాలా బాగుంటుంది మనకి. ఎందుకంటే మరీ మెత్తబడకుండా టేస్టీగా ఉంటుంది కాబట్టి లాస్ట్లో వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు మనము లాస్ట్లో చందమామ చేపలను వేసేద్దాము. అలా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది లాస్ట్లో వేస్తేనే. ఇప్పుడు మనం ఒకసారి మొత్తం చిన్నగా కలిపేద్దాము. చిన్నగా అలా కలిపేద్దాం. మనం ఉప్పు, కొత్తిమీర, అల్లం పేస్ట్, పసుపు అన్నీ యాడ్ చేసాం కదా. లాస్ట్లో ఇది వేసాం కదా. ఇది చూడండి ఎంత బాగా ఉందో, చూస్తేనే తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో తప్పగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. ఒక 5 మినిట్స్ అయితే అయిపోయిద్దండి. నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చందమామ చేపలు, ఆలు, దోసకాయ టమాటా, నార్మల్ టమాటాలో కూడా బాగుంటుందండి. మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి కర్రీని. చూడండి ఉడికేస్తుంది కదా. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసేద్దాం లాస్ట్లో. ధనియాల పొడి లాస్ట్లో తప్పనిసరిగా వేయాలండి. తప్పనిసరిగా ధనియాల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఫినిషింగ్ టచ్లో కొత్తిమీర యాడ్ చేద్దాం. చూడ అయిపోతుంది. 5 మినిట్లు అయిపోద్ది మనకి. ఇప్పుడు దోసకాయ టమాటా, చందమామ చేపల కర్రీ, ఎండి చేప చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.